మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. ఈరోజు తంత్ర జ్యోతిష్ అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనము ఇక్కడ పలు ఆసక్తికరమైన విషయాలు జ్యోతిష్ శాస్త్రంలో చర్చించుకోబోతున్నాం. అంటే మనకు పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పాను అనమాట. అంటే కాలపురుష తత్వంలో జ్యోతిష్ శాస్త్రం 12 రాశుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకత విషయాలు మనము తెలుసుకోబోతున్నాం. ఇది బచక్రం అంటారు, లేదంటే 360 డిగ్రీస్. ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ఉంటుంది. మూడు 360 డిగ్రీస్ ఖగోళము. ఇక్కడ వచ్చేక్కడికి ఇది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి ఫిక్స్డ్. ఈ టైటిల్స్ ఎప్పటికే మారవు. మీ లగ్నం తులా కావచ్చు, ఇది మేషమే అవుతుంది. మీ లగ్నం సింహం కావచ్చు, ఇది మేషమే అవుతుంది. ఏది లగ్నం కావచ్చు, ఇంకోటి రాశి కావచ్చు. ఒక రాశి లగ్నం కావచ్చు, ఇంకొక రాశి మీకు రాశి కావచ్చు. ఇలా మారుతుంది. ఎక్కడ మీ లగ్నం పడుతుందో అక్కడి నుంచి 1, 2, 3 12 వస్తాయన్నమాట. ఇక్కడికి వచ్చేక్కడికి ఇది మొదటి రాశి, ఇది 12వ రాశి. 1 ఇక్కడ ప్రారంభమవుతుంది, 12 ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఇది కాలపురుష తత్వము అంటారు. ఈ రాశులు, మా రాశి ఎక్కడుంది కాలచక్రంలో అంటే ఇలా చూసుకోవచ్చు, ఏ రాశి వల్ల ఆ రాశి వాళ్ళకు. కాబట్టి ఈ కాలపురుష తత్వంలో పంచభూత తత్వం ఉంటుంది. పంచభూతాలు అంటే భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము. ఇవన్నీ పంచభూతాలు. ఈ పంచభూత తత్వము ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకు పంచభూత తత్వాన్ని ఇప్పుడు చూస్తాం. ఇది మేషరాశి అగ్నితత్వము, వృషభ రాశి భూతత్వము, మిథున రాశి వాయుతత్వము, కర్కాటక రాశి జలతత్వము, మళ్ళీ అగ్ని, భూమి, వాయువు, జలము, మళ్ళీ అగ్నితత్వము సింహరాశి, మళ్ళీ కన్యారాశి భూతత్వము, తులారాశి వాయుతత్వము, వృశ్చిక రాశి జలతత్వము. తర్వాత మళ్ళీ ధనస్సుతో అగ్నితత్వం స్టార్ట్ అవుతుంది. తర్వాత మకరము భూతత్వము, కుంభము వాయుతత్వము, మీనము జలతత్వము. ఇవి ఫిక్స్డ్. ఎవరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశి వాళ్ళు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు వృషభ రాశిలో పుడితే భూతత్వము, కుంభరాశిలో పుడితే వాయుతత్వము, సింహరాశిలో పుడితే అగ్నితత్వము. అది ఫిక్స్డ్. రాశి ఒకటి. ఇప్పుడు అగ్నితత్వ లగ్నంలో పుట్టి జలతత్వ రాశిలో పుట్టారనుకోండి, అగ్నికి జలానికి శత్రుత్వం ఉంది. నిప్పు వెళ్ళి నీళ్ళలో పడితే ఆరిపోతుంది. అదే అగ్నికి వాయుతత్వం తోడైతే కాంబినేషన్ కుదురుతుంది, మిత్రత్వం ఉంటుంది. అదే భూమికి జలతత్వం ఉంటే జలాన్ని భూమి నింపుకుంటుంది.
మరి ఇక్కడ 4 పంచభూతాలు వచ్చాయి. 5వ పంచభూతం ఎక్కడ? కంటిన్యూగా అగ్ని, భూమి, వాయువు, జలం వచ్చాయి కానీ ఆకాశతత్వం రాలేదు. ఇది ఆకాశము. ఈ గ్రహాలను ఆకాశంలోకి తిరుగుతున్నాయి. ఈ సౌరమండలము ఆకాశంలో తిరుగుతుంది. ఇదే ఆకాశం. ఈ ఆకాశంలో ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆకాశమే వీటన్నిటికీ కూడా ఆధారమై ఉంటుంది. ఇది పంచభూత తత్వం. ఇది ఫిక్స్డ్, ఎటువంటి మార్పు ఇందులో లేదు. తర్వాత ఈ రాసులకు అధిపతులు అందరికీ తెలుసు. మేషానికి కుజుడు, వృషభానికి శుక్రుడు, మేషానికి వృశ్చికానికి కుజుడు ఈ 2 రాసులకు. ఈ 2 రాసులకు బుధుడు, ఈ 2 రాసులకు శని, ఈ 2 రాసులకు గురువు, ఈ రాశికి శుక్రుడు, దీనికి చంద్రుడు, దీనికి రవి. రవిచంద్రులకు మాత్రమే ఒక్కొక్క రాశి వచ్చింది. మిగతాన్నిటికీ 2 రాశులు వచ్చాయి. ఇది ఫిక్స్డ్. ఇప్పుడు ఈ రాశులకు తత్వాలు తెలుసుకున్నాము. ఈ రాశులకు అదేవిధంగా మనం ముందుగా డిగ్రీస్ తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ రాశులకు ఇంకొక ప్రత్యేకమైన విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ గడులు ఖాళీగా ఉంటే కూడా మీ రాశి ఆటోమేటిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మేషం అంటే ఇక్కడ చూపించాలి, అటు రాయకపోయినా కానీ. మీనం అంటేది, సింహం అంటేది, మకరం అంటేది, కర్కాటకం అంటేది, మిథునం అంటేది. అంటే ఆ సింబల్ అది ఎప్పుడు మారదు కాబట్టి మీరు మీ గుర్తులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు బాధకాధిపతి అంటే మీ రాశిని బాధ పెట్టేవాళ్ళు, లేదా మీ లగ్నాన్ని బాధ పెట్టేవాళ్ళు. ముఖ్యంగా లగ్నం ప్రకారం తీసుకోవచ్చు. రాశి అంటే రూపము, మన యొక్క భౌతిక దేహము. లగ్నం అంటే ఈ దేహాన్ని నడిపిస్తున్న ప్రాణము. కాబట్టి లగ్నం ప్రకారం ముఖ్యంగా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ బాధకాధిపతులు ఎవరు బాధిస్తారు మిమ్మల్ని? చర రాసులకు 11వ అధిపతి. స్థిర రాసులకు 9వ అధిపతి. ద్విస్వభావ రాసులకు 7వ అధిపతి. అంటే ఇప్పుడు చరము, స్థిరము, దిస్వభావం తెలియాలి. ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఇది ముందుగానే. ఈ చరరాశులకు 11వ అధిపతి అంటే చరరాశులు ఏవి? ఇది, తర్వాత ఇది, ఇది, ఇది. అంటే మేషము, కర్కాటకము, తుల, మకరము. ఇవి చరరాశులు. చర. దీనికి 11వ అధిపతి అంటే మేషానికి శని, కర్కాటకానికి శుక్రుడు, తులారాశికి రవి, మకర రాశికి కుజుడు. అంటే చరరాశులకు 11వ అధిపతి ఎవరు వస్తారు? శని,
శుక్ర కుజ. శని శుక్ర కుజులు వీళ్ళని బాధ పెట్టేవాళ్ళే. ఈ రాసుల వాళ్ళకు లేదా ఈ లగ్నంలో పుడితే ఈ శని శుక్ర కుజులు ఎక్కడున్నా వాళ్ళు బాధ పెట్టే పనే చూస్తారు. అంటే వాళ్ళ వల్ల బెనిఫిట్ రాదు. ఆ దశ జరిగినా కూడా మీకు బాధలు తప్పవు. ఆ గ్రహాల యొక్క నక్షత్రాల్లో గ్రహం ఉన్న బాధకాధిపతి నక్షత్రంలో వేరే గ్రహం ఉన్నా ఆ గ్రహ దశ వచ్చినా కానీ బాధపడుతూ ఫలితాన్ని తీసుకుంటారు. స్ట్రైట్గా వీళ్ళే దశానాథులకు వచ్చారంటే 100% బాధ పెడతారు. ఈ గ్రహాల యొక్క నక్షత్రాల్లో గ్రహం ఉండి ఆ దశ ప్రాప్తిస్తే బాధపడుతూ ఫలితాన్ని పొందుతారు. బాధపడింది ఏది రాదు. తర్వాత మీకు స్థిర రాశులు. ఈ స్థిర రాశులకు ఇప్పుడు చరరాశులకు వేశాను, స్థిర రాశులకు ఒక్కొక్కటి సపరేట్ టేబుల్ వేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకే టేబుల్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల గందరగోళం అయిపోతుంది. స్థిర రాశులు వృషభం, సింహం, కుంభం. ఈ మూడిటికి 9వ స్థానాధిపతి. 9వ స్థానాధిపతి అంటే వృషభానికి శనేశ్వరుడు, సింహానికి కుజుడు, అదేవిధంగా కుంభానికి శుక్రుడు 9వ అధిపతి. అంటే స్థిర రాశులకు శని, కుజుడు, అదేవిధంగా శని, కుజుడు, శుక్రుడు. ఈ స్థిర రాశులకు పెద్దగా బాధింపు ఉండదు. బాధ పెడతారు, వీళ్ళు ఫలితాన్ని ఇచ్చేసి మళ్ళీ బాధ పెడతారు. అదే చరరాశులకు బాధ పెడతారు, ఫలితం ఇవ్వరు. ఎందుకు వీళ్ళు అంటే ఈ వృషభ రాశికి శనేశ్వరుడు మిత్రగ్రహమే, సింహరాశికి కుజుడు మిత్రగ్రహమే, అదేవిధంగా కుంభరాశికి శుక్రుడు మిత్రగ్రహమే. మిత్రులు కాబట్టి ఫలితాన్ని ఇచ్చేసి మళ్ళీ హితోపదేశం చేస్తారు, ఇలా చేయకూడదని. మిత్రులు కాబట్టి 50% మాత్రమే బాధ పెడతాయి, 50% మాత్రమే బాధ పెడతాయి. ఇది స్థిర రాశులకు వచ్చిన ఒక వరం అని చెప్పచ్చు. కాబట్టి ఈ రాశులకు సంబంధించినటువంటి అంటే వీళ్ళు బాధగాధపదులుగా వచ్చిన వాళ్ళు ఈ దశలు ప్రాప్తిస్తే మీరు 50% బెనిఫిట్ తీసుకోవచ్చు. ఈ గ్రహాల యొక్క నక్షత్రాల్లో ఉన్న గ్రహ దశలు వచ్చినా రిజల్ట్ అయితే ఉంటుంది. ఏదో ఒక బాధ అనేది కలుగుతుంది, రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఉంటుంది. ఎందుకంటే భాగ్యాధిపతులు అయితే అక్కడ భాగ్యం అంటే అదృష్టం, కాబట్టి అదృష్టాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. తర్వాత ద్విస్వభావ రాశులకు ద్విస్వభావ రాశులు కరెక్ట్గా ఈ కార్నర్స్లోనే ఉంటాయి. ఇవే ద్విస్వభావ రాశులు. మిథునము, కన్య, ధనస్సు, మీనం. ఈ ద్విస్వభావ రాశులకు 7వ ఇంటివాడు బాధకాధిపతి. అంటే దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది. అంటే మిథునానికి ధనస్సు, కన్యకు మీనము, మీనానికి కన్య, ధనస్సుకు మిథునం. ఎదురెదురుగా ఉన్న 7వ రాశులు. కాబట్టి ఇక్కడ గురువు, బుధుడు ఈ రాశులకు బాధకాధిపతులు. ఉదాహరణకు మీన లగ్నంలో పుట్టి లగ్నంలో బుధుడు ఉంటే మంచిది, ఎందుకంటే బాధకాధిపతి నీచబడిపోతాడు. కాకపోతే
బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఒక విధంగా మంచిది, ఒక విధంగా చెడ్డది. అంటే బాధకాధిపతి చెడ్డవాడు బాధించబడాలి, బాధవాడు చెడ్డవాడు చెడిపోవడం మంచిది. కానీ అది ఇంకో రకంగా కూడా బుధుడు వచ్చి ఇంటెలిజెన్స్ కారకుడు కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ దెబ్బతింటుంది. అదేవిధంగా ఈ ధనుసుకి 7వ ఇంట్లో గురువు ఉండి చూస్తే కూడా బాధకాధిపతి స్థానంలో ఉంటాడు కాబట్టి అంతగా యోగించలేడు. 7వ స్థానంలో గురువుకి దిగ్బలం లేదు. మామూలుగా లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలు హరిస్తాడంటూ ఉంటారు. అనుభవంలో చూస్తే మాత్రం లేదు. ఎందుకంటే ఈ లగ్నాలకు, ఈ మిథున కన్యా లగ్నాలకు లగ్నంలో గురువు ఉంటే సప్తమాధిపతి లగ్నం ఉంటాడు కాబట్టి భార్య ద్వారా బాధించబడాలి, భార్య ద్వారా ఏదో ఒక బాధపడాలి, వివాహం ద్వారా ఏదో ఒక బాధపడాలి. ఏదో ఒక బాధపడితే కానీ వివాహం కాదు. మొహమాటం ఎక్కువైపోతుంది, డబ్బులు ఇవ్వడు, క్యారెక్టర్ మాత్రం ఇస్తాడు. గురువు సహజ లక్షణం బట్టి క్యారెక్టర్ ఇస్తాడు, మొహమాటాన్ని ఇచ్చేస్తాడు. అప్పుడు అది వచ్చినప్పుడు ఇప్పుడున్న సమాజానికి మొహమాటం ఉంటే బతకలేరు. కాబట్టి బాధకాధిపతులు వీళ్ళు ఉభయ రాసులు అంటారు వీటిని. ఉభయ రాసులు అంటే దుస్వభావ రాసులు అనమాట. అంటే కాబట్టి వీళ్ళకి స్థిరత్వం కూడా తక్కువ. దుస్వభావం అంటే అన్ని రకాల స్వభావాలు ఉంటాయి. అవసరం తగినట్టు వీళ్ళు నిర్ణయం తీసుకుని పోతూ ఉంటారు, స్థిరంగా ఉండరు. స్థిర రాసుల్లో ఉన్న వాళ్ళు నిర్ణయాలు వెంటనే మార్చుకోరు, స్థిరమైన నిర్ణయాలే ఉంటాయి, పట్టుదలగా ఉంటారు, మొండిగా ఉంటారు, మంచి ప్లానింగ్ ఉంటుంది. చర్రాసుల వాళ్ళు ఇంకా చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు పరుగులు ఎత్తుతూనే ఉంటారు, ఆగనే ఆగరు. నష్టము, కష్టము, సుఖము అన్నీ వస్తూనే ఉంటాయి, దాటుకుంటూ పరుగులు ఎత్తూనే ఉంటారు. వెనక ముందు చూడరు, అందరినీ నమ్మేస్తారు. అలా నమ్మడంలోనే ఎక్కువ మోసపోతారు. వాళ్ళు కూడా ఎక్కువ నమ్ముతారు, కానీ వాళ్ళు అనుకున్నవన్నీ జరగకపోవడం వల్ల డిసప్పాయింట్ అవుతారు. కానీ ఒక్కటి సక్సెస్ అయితే సంతోషపడిపోతారు. కాబట్టి చర్రాసుల వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది? దుస్వభావ రాశి వాళ్ళు అవసరానికి తగినట్టు నిర్ణయం తీసుకుంటారు. అవసరం అంటే అప్పటికప్పుడు నిర్ణయం చేంజ్ చేసుకున్నట్టు మారిపోతూ ఉంటారు. ఇది ఒక విధంగా బెటరే, కానీ వీళ్ళకు కూడా స్థిరత్వం ఉండదు. కాబట్టి ఈ రాశులకు బాధకాధిపతి, తర్వాత యోగ గ్రహము, ఎవరు యోగులు అనేది తెలియజేయడం జరిగింది. తర్వాత పంచభూతత్వం తెలియజేయడం జరిగింది. డిగ్రీస్ ఎలా ఉంటాయో తెలియజేయడం జరిగింది. తర్వాత ఇంకొక ఆసక్తికర విషయము ఏంటంటే కాలసర్పదోషము. కాలసర్పదోషం అంటే ఉదాహరణకు రాహు ఇక్కడున్నాడు, కేతువు ఇక్కడున్నాడు, మిగిలిన గ్రహాలన్నీ ఇక్కడున్నాయి. 3, 6, 1, 7 ఇవన్నీ గ్రహాలు అనుకుందాం. మిగిలినటువంటి 7 గ్రహాలు ఉన్నాయి. ఈ రాహు, కేతు ఇలాగని గ్రహాలున్న వాళ్ళకి పూర్తిగా సంపూర్ణ కాలసర్పదోషం వస్తుంది. లేదు ఇటువైపు గ్రహాలున్నా, ఇటువైపు గ్రహాలుంటే కాలసర్ప యోగము. ఎందుకంటే ఇటువైపు చూస్తే రాహు ఇలా పైకి వెళ్తాడు, కేతు ఇలా వస్తాడు. ఇటువైపు వెళ్తే మాత్రం గ్రహాలని ఇటువైపు ఉంటే కాలసర్ప దోషము. రాహు తల మొత్తం ప్రతి గ్రహాన్ని తను మింగుతూ వస్తాడు, అంటే ఇబ్బంది పెడుతూ వెళ్తాడు. అదే కేతు ఇటువైపు ఉంటే ఇది కాలసర్ప యోగము. ఇటువైపు గ్రహాలు లేవు, రాహు ఇలా వస్తున్నాడు, కేతు గ్రహాలపైగా ప్రయాణిస్తున్నాడు పుట్టిన మొదలుకొని. అంటే కేతు మోక్షకారకుడు. కేతుడు జ్ఞానయోగము, రాహు సుఖభోగ యోగము. అంటే కలియుగంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపకాలు వీళ్ళకుంటాయి. అందరూ కూడా ఈ జాతకుడు పుట్టిన తర్వాత ఆ కుటుంబాలు అందరూ ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇతను పుట్టిన తర్వాత రాహు పైకి ఇలా ప్రయాణించడం జరుగుతాడు. ఉదాహరణ ఇక్కడ రవిగ్రహం ఉంటే ఫస్ట్ తండ్రికి ఇబ్బంది, తండ్రి ఇమ్మీడియట్ బలహీనుడైపోతాడు. ఇక్కడ కుజగ్రహం ఉంటే తర్వాత ఈ తండ్రి తర్వాత తమ్ముళ్ళు, సోదర కారకుడు కాబట్టి వాళ్ళు బలహీనపడతారు. ఇక్కడ బుధుడు ఉంటే మేనమామ, అదేవిధంగా ప్రాథమిక విద్య బలహీనమైపోతుంది. అదే ఇక్కడ శుక్రుడు ఉన్నాడు అనుకోండి, రాహు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1.5, 3 ఒక 5, 6, 7 సంవత్సరాల వయసులో అంతా ఇక్కడికి వచ్చేస్తాడు. శుక్రుడు మీ జాతకం ఉన్న చోటకి టచ్ అవుతాడు. అంటే ఇక్కడ ఇంట్లో ఎవరన్నా శుభకార్యాలు, అంటే శుక్రుడు అంటే శుభకార్యాలు కాబట్టి శుక్రుడు అంటే తల్లి, సోదరీలు వాళ్ళు డ్యామేజ్ అయిపోతారు. ఇక్కడ అదేవిధంగా గురువు ఉంటే తర్వాత గురువు దగ్గర ప్రయాణిస్తాడు. ఆర్థిక నష్టాలు, పై చదువులకు పోలేకపోవడము, ఉన్నత చదువులకు, ప్రాథమిక విద్య
ఉన్నత విద్య దెబ్బతింటుంది. ఇక్కడ శని ఉంటే ఇంట్లో మరణాలు సంభవిస్తాయి. శని ఆయుష్కారకుడు కాబట్టి. అదేవిధంగా ఏ గ్రహం మిగిలింది? చంద్రుడు. చంద్రుడి మీదకి వచ్చినప్పుడు తల్లికి అరిష్టం. వాళ్ళ యొక్క జాతకాల్లో కూడా గ్రహాలు బలహీనంగా ఉంటే ఎవరో ఒకరు కాలం స్వర్గస్థులైన అవుతారు. అంటే రాహు వచ్చే కాడికి కాలసర్ప దోషంగా కాబట్టి ఈ 18 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చే కాడికి. ఈ కేతు ఇక్కడికి వస్తాడు, వీళ్ళందరినీ దహించుకుంటూ వస్తాడు. అదే కేతు ఇటువైపు ఉంటే, ఇక్కడ రవి ఉంటే తండ్రికి మంచి జ్ఞానము, ఒక పెద్దరికము, తీర్థయాత్ర ఆసక్తి, తప్పు చేయకూడదనే చింత వస్తుంది. తర్వాత ఇక్కడ చంద్రుడు ఉంటే తల్లికి కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరుగుతాయి. ఈ కేతు వచ్చే కొద్దికి ఈ కారకత్వ గ్రహాలు టచ్ చేసే కొద్దికి డిసిప్లిన్ పెరిగిపోతుంది. అంటే అత్యాశకు పోరు. కేతుకు తల లేదు కాబట్టి ఆశలు ఉండవు. రాహువుకు తల ఉంటుంది. ఇన్ని ఉన్నా కానీ వీళ్ళేదో అనుభవించాలంటారు, సమాజంలో అన్నీ కావాలంటారు, ఈ బాధలు ఒక పక్క పడుతుంటారు. వీళ్ళందరూ తనకున్న వాళ్ళందరూ ఇబ్బందులు పడుతుంటే వీళ్ళకు ఆటోమేటిక్ ఇబ్బంది ఉంటుంది. అంటే కేతువు ఇలా వచ్చే కొద్దికి వీళ్ళందరికీ కూడా ఇంట్లో అంతా భక్తి ఎక్కువ, అందరూ పూజలు చేస్తారు, ఎక్కువ గుళ్ళు తిరుగుతారు, వాళ్ళు చాలా పద్ధతులు. అంటే ఏ వ్రతం ఆ వ్రతం అప్పటికప్పుడు చేసేస్తారు. డబ్బులు లేకపోయినా పూజలకు లోటు చేయరు కేతు ఇలా వచ్చేటప్పుడు. ఇదే రాహు కేతుకు మధ్యలో ఇటువైపు గ్రహాలు ఉన్నప్పుడు అన్ని నష్టాలు, కష్టాలు, ఉపద్రవకరమైనటువంటి పరిస్థితులు. అంటే సంపూర్ణ కాలసర్ప దోషము, కాలసర్ప యోగము. కేతు ఇటు ఉన్నప్పుడు ఆశలు ఉండవు కాబట్టి వీళ్ళు దానాధర్మం, పరోపకారం ఉంటారు. వచ్చిన దాంట్లో ఎంతో కొంత దానం చేస్తుంటారు. భిక్షగాడు వచ్చినా కొంత వేస్తారు కాబట్టి ఆస్తులు కూడగట్టలేరు. దాన ధర్మాలకు, పూజలకు ఇట్లా సరిపోతుంది. కానీ దైవబలం పెరుగుతూ వస్తుంది. ఇటు వచ్చే కొద్దికి మొత్తం అందరికీ అరిష్టంగా ఉంటుంది. అంటే ఇలా రాహుకేతులు ఇటువంటి ప్రభావం చూపిస్తారు. తర్వాత ఈ కాలసర్ప దోషాన్ని ఇంకా పలు రకాలుగా నిర్ణయించవచ్చు. రాహువు, కేతువు, చంద్రుడు, రవి, ఇంకా శని, గురువు, బుధుడు, శుక్రుడు, కుజుడు, 3, 4, 5, 6, 7. ఇప్పుడు చంద్రుడు మాత్రం ఇటువైపు ఉన్నాడు, మిగతా అన్ని గ్రహాలు అటువైపు ఉన్నాయి. చంద్రుడు ఇటువైపు ఉన్నా కానీ కాలసర్ప దోషం పనిచేస్తుంది. చంద్రుడు స్వయం ప్రకాశక గ్రహం కాదు, తను బలహీనుడే, రాహుకేతులు నిరోధించలేడు. కానీ చంద్రుడి వైపున కాలసర్ప దోషం పనిచేస్తుంది. కాలసర్ప దోషాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఎలా వస్తుందంటే రవిగ్రహానికి నేరుగా ఉంది కాబట్టి, చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు కాబట్టి ఆ బలాన్ని, ఆ కాంతిని ఇస్తాడు. కాబట్టి చంద్రుడు 24/7 స్నాచింగ్ చేస్తూనే ఉంటాడు. కాంతిని, సూర్యశక్తిని తీసుకుంటూనే ఉంటాడు. ఫుల్గా తీసుకుంటే పౌర్ణమి వస్తుంది, మళ్ళీ కోల్పోయే కొద్దికి మళ్ళీ అమావాస్య వరకు వస్తుంది, మళ్ళీ తీసుకుంటూనే ఉంటాడు. కాబట్టి కాలసర్ప దోషము ఉంటుంది, కానీ ఎదుర్కొనే శక్తి రవి చంద్రగ్రహం ద్వారా ఇచ్చాడు. అదే రవిగ్రహం ఇక్కడ లేకుండా ఇక్కడ ఉండి శని ఇక్కడ ఉన్నాడు అనుకోండి, శని యొక్క చూపు ఆలస్యము, శనేశ్వరుడు మందగ్రహము, 100% కాలసర్ప దోషము. ఈ శని చంద్రులది పునరపు దోషము అంటారు. మళ్ళీ ప్రయత్నించాలి. చంద్రుడు 30 రోజులకి 360 డిగ్రీలు తిరిగితే 30 సంవత్సరాలకి శనేశ్వరుడు 360 డిగ్రీలు తిరుగుతాడు. కాబట్టి ఆలస్యంగా ఉన్నటువంటి గ్రహము చూపు పడింది కాబట్టి. అదే ఇక్కడ గురువు యొక్క చూపు కూడా పడింది. గురువు ఒక చూపు పడితే తట్టుకుని నిలబడగలుగుతారు ఆ బాధలను. లగ్నం ఏదైనా కావచ్చు, ఇక్కడ లగ్నం రాయలేదు, నక్షత్రాలు రాయలేదు. కాలసర్ప దోషానికి ఒక గ్రహం ఇటువైపు ఉంటే దోషం లేదని అంటారని. అందుకని అదే ఉదాహరణకు మకర లగ్నం అయింది అనుకుందాం. మకర లగ్నం అయింది, మకర లగ్నానికి కుజుడు ఇక్కడున్నాడు, ఇక్కడ కుజుడు ఉన్నాడు. అంటే చంద్రుడు ఇక్కడికి వచ్చేస్తాడు అనుకుందాం, కుజుడు ఇక్కడ ఉన్నాడు. అంటే రాహుకేతులు దాటి కుజుడు వైపు ఉన్నాడు. ఈ లగ్నానికి కుజుడు బాధకాధిపతి కదా, బాధకాధిపతి కాబట్టి కుజుడు సపోర్ట్ చేయడు, అంటే చూస్తాడు. బాధకాధిపతి లగ్నాన్ని వేరే చూస్తాడు, చూసి ఇంకా లగ్నాన్ని ఇబ్బంది పెడతాడు. ఇక్కడ కూడా కాలసర్ప దోషం 100% పనిచేస్తుంది. అంటే అనుభవంలో ఎన్నో జాతకాలు చూసాం, అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయం ఇది. అంతే, గ్రంథాల్లో బయలా జనరల్గా రాస్తారు. అంటే కుజుడు ఏ వైపు ఉన్నా కానీ నాకు లాభాధిపతి ఉన్నాడంటే, లాభాధిపతి ఈ లగ్నానికి బాధకాధిపతి, శత్రుగ్రహము. అందున ఇక్కడ కుజుడు మళ్ళీ శనివేర చూస్తాడు.
లగ్నాన్ని చూస్తాడు, మళ్ళీ ఇక్కడ చూస్తాడు. అంటే 2, 3, 4, 5 ఐదో స్థానం అదృష్టాన్ని కూడా బాధకాధిపతి చూస్తాడు. చతుర్థాన్ని గృహస్థానాన్ని చూస్తాడు, వాహన స్థానం చూస్తాడు, విద్యాస్థానం చూస్తాడు. 5వ స్థానం అంటే అదృష్టము, పిల్లలు, ఇవన్నీ ఐశ్వర్యాన్ని చూస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా బాధకాధిపతి ఏ స్థానాలు చూస్తాడో ఆ స్థానాలను బాధించబడతాయని అర్థం. కాబట్టి కాలసర్ప దోషము ఇలా నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటువైపు ఒక గ్రహం ఉండి అది శుభగ్రహం అయితే, అదే శనేశ్వరుడు ఇక్కడున్నాడు అనుకోండి, శనేశ్వరుడు లగ్నాన్ని చూస్తాడు, పంచమాన్ని చూస్తాడు, అష్టమాన్ని చూస్తాడు, లగ్నాధిపతిగా ఉంటూ లాభంలో ఉంటూ, అప్పుడు బెనిఫిట్ ఉంటుంది, కాలసర్ప దోషం పనిచేయదు. కాబట్టి ఇటువైపు రాహుకేతులకి ఇటువైపు ఉన్న గ్రహాలు ఈ లగ్నానికి బాధించే గ్రహాల, శత్రుగ్రహాల, నీచపడిన గ్రహాల చూసి బలాబలం నిర్ణయించాల్సి వస్తుంది. కాబట్టి కాలసర్ప దోషంలో రాహుకేతుల మధ్యలో గ్రహాలు అన్నీ ఉండాలని ఏం లేదు. ఇటువైపు కొన్ని గ్రహాలు వచ్చినా ఆ గ్రహాలు మీ జాతకానికి ఏ విధమైనటువంటి ఫేవర్, అంటే ఓటు మనకేస్తారా అవతలకి వేస్తారా అని మనతో మాట్లాడుతూ ఉంటారు. అవతలకు ఓట్లు వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అట్లా మనకు లగ్నానికి ఫేవర్ అవుతుందా, కాలసర్ప దోషం నిరోధించేదానికి ఎదుర్కొనే శక్తినిస్తుందా, లేదు మనకు ఇబ్బందులు పెడుతుందా అనేది ఈ విధంగా నిర్ణయించుకోవాలి. ఇటువైపు వచ్చిన గ్రహాలు యొక్క అనుకూలతను బట్టి నిర్ణయించాలి కాలసర్ప దోషం. కాబట్టి రాహుకేతుల మధ్యలో అంటే కేతువు రాహు మధ్యలో ఉంటే కాలసర్ప యోగము, రాహుకేతుల మధ్యలో ఉంటే కాలసర్ప దోషము. ఇది అనుభవంలో తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏ జాతకం తీసుకున్నా ఫస్ట్ చూడాల్సింది ఈ జాతకం యోగ జాతకమా అవయోగ జాతకమా. యోగ జాతకం అవయోగ జాతకం చూడాలంటే ఉదాహరణకు 1, 5, 9 అధిపతులు యోగ గ్రహాలు, లక్ష్మీ స్థానాలు అంటారు వీటిని. లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారో చూడాలి. వీళ్ళు ముగ్గురు కానీ డ్యామేజ్ అయితే ఇంక జాతకం డ్యామేజ్. వీళ్ళు ముగ్గురు బాగుంటే ఇంక వాళ్ళు పట్టిందల్లా బంగారము ఏదో అంటూ ఉంటారు కదా, అవన్నీ జరుగుతాయి. అంటే లైఫ్ టైం వాళ్ళు బాగా ఎన్ని కష్టాలు వచ్చినా వెంటనే వాళ్ళకి చేయూత దొరకతూనే ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ డెవలప్ అవుతారు. ఇప్పుడు ఎంతోమంది మిలియనీర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి, కొన్ని లక్షల మంది వాళ్ళ కింద పనిచేస్తారు. వాళ్ళకి గోచారం పనిచేయదు, ఏలినాడ్సిన పనిచేయదు, గురుబలం లేకపోయినా పర్లేదు. ఎందుకంటే వాళ్ళు 1, 5, 9 అధిపతులు బలంగా ఉంటారు. కాబట్టి మళ్ళీ లక్ష్మీ స్థానాలు ఒకటి పుంకాలుగా పెరుగుతాయి. దేశ విదేశాల వాళ్ళకు సంస్థలు ఉంటాయి, కొన్ని లక్షల మందికి డబ్బులు ఇచ్చేటువంటి స్థాయిలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చూడాల్సిన 1, 5, 9 స్థానాలే. ఈ 1, 5, 9 అంటే ఉదాహరణకు వృషభ లగ్నం తీసుకుందాం. 9వ ఇంటి వాడు లగ్నాధిపతి శుక్రుడు, 5వ ఇంటి వాడు బుధుడు, 9వ ఇంటి వాడు శని. వీళ్ళు ముగ్గురు బాగున్నారు అనుకోండి. ఈ లగ్నానికి శని, శుక్రుడు, బుధుడు, వీళ్ళు ముగ్గురు బాగుంటే అంటే ఇవి ఒకదానికొకటి 5లో ఉంటాయి కోణాలు. వీళ్ళు ముగ్గురు బాగున్నారంటే చాలు. అంటే వీళ్ళ ముగ్గురులో ఇద్దరు కలిసి ఉన్నా, లేదు ముగ్గురు కలిసి ఉన్నా, లేదు ఒక్కరన్నా బాగున్నా జాతకం ఖచ్చితంగా విక్టరీ కొడతారు. వీళ్ళు ముగ్గురు వీక్ అయినారంటే ఇంకా జాతకాన్ని బలం ఇవ్వలేం, అత్యధికంగా పరిహారాలు చేయాల్సి వస్తుంది. అదే 1, 3, 5, 9 అధిపతుల నక్షత్రాల్లో ఉన్న గ్రహాల దశ వస్తే కూడా భాగ్యాధిపతుల అంటే ఈ కోణాధిపతుల నక్షత్రంలో ఉన్న గ్రహాలకు దశ వస్తే కూడా ఆ దశ యోగిస్తుంది. అంటే లగ్నానికి డబ్బులు ఇచ్చేటువంటి, యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం యొక్క నక్షత్రంలో ఉన్న గ్రహము డబ్బులే ఇస్తుంది. కాకపోతే అది చెడు గ్రహం అయితే ఏం చేస్తుంది, కొంత బాధ పెట్టి కొంచెం ఎక్కువ శ్రమ పెట్టి ఇవ్వక తప్పదు. గత్యంతరాలని పరిస్థితి ఇంకా ఎంత ఉన్నా కానీ వాళ్ళు ఏదో ఒకటి చేసి బెనిఫిట్ పొందగలుగుతారు. ఇదే యోగాధిపతులు వీళ్ళు 6, 8, 12 స్థానాధిపతుల నక్షత్రాల్లో కానీ స్థానాల్లో పడిపోతే యోగం పోతుంది. ఈ శత్రు రోగ రుణాలను తెలియజేస్తుంది, ఇది తీరని కష్టాలు తెలియజేస్తుంది. ఇది పూర్తిగా అన్నీ వ్యయం అంటే నష్టం, వచ్చింది మొత్తం పోతూ ఉంటుంది. వీళ్ళు ఎన్ని వ్యాపారాలు చేసినా భాగ్యనాశనము అంటారు, దురదృష్టం అయిపోతుంది. అదృష్టం కాస్త దురదృష్టం అయిపోతుంది. ఈ 1, 5, 9 స్థానాధిపతులు మంచి స్థానాల్లో ఉండి కూడా ఈ 6, 8, 12 స్థానాధిపతుల నక్షత్రాల్లో ఉంటే కూడా బలహీనమైపోతుంది. అది మనం దాన్ని చూసి డిగ్రీస్ చూసి ఇతరత్రా గ్రహాలు ఏదన్నా యోగాధిపతి
ఇట్లాంటివి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వాటిని చూసి కొంత ఫలితం చెప్పచ్చు. అంటే ఓ 40% వీళ్ళకి బెనిఫిట్ ఉంది, 60% లాస్ ఉంది, 50-50 ఉంది. అది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అనుభవంతో చెప్పాల్సిన విషయం అనమాట. కాబట్టి పలానా చోట గ్రహం ఉంది అంటే ఆడుంటే నీకు సూపర్ అంటారు. ఉదాహరణకు గురువు, శుక్రుడు, బుధుడు మంచి శుభగ్రహాలే. ఈ మూడు ఇక్కడ కేతు నక్షత్రం ఇక్కడ వచ్చేకాడికి అశ్వని, ఇక్కడ మక, ఇక్కడ మూల, ఈ నక్షత్రాలు ఉన్నాయనుకోండి. అప్పుడు కేతు నక్షత్రం ఉంది. కేతుకి ఏమైనా ఆశలు ఉన్నాయా, కోరికలు ఉన్నాయా? ఏమి లేవు. వీళ్ళకు అంటే వక్రించిన గ్రహ నక్షత్రము. కేతు వెనక్కి తిరుగుతాడు. ఆ నక్షత్రంలో పోయి ధనకారకుడు, సుఖ భోగాలు ఇచ్చేటువంటి వాడు, ఇంటెలిజెన్స్ పని ఉన్నప్పుడు పని చేయవు, వెనక్కే వస్తుంది. ఏది వద్దనిపిస్తుంది. డబ్బులు నాకు వద్దుబా, నాకు అంత ఆశ లేదు, ఉన్న కాడికి చాలు, సంపాదించి ఏం చేస్తాము, ఏమన్నా మనం కూడా ఎత్తుకోబోతామా, ఇటువంటి మాటలు వస్తాయి. ఈ శుక్రుడు ఇక్కడ మకాలం ఉంటే ఏమవుతుంది, నా అంత ఫోజులు కొట్టాల్సిన అవసరం లేదు, సాధారణంగా మంచి చిన్న ఒక కింద పనుకుంటే నిద్రపోతే నిద్ర రాదా, ₹1,00,000 బెడ్ కావాలంటే శుక్రుడు అంటే బెడ్. శుక్రుడు అంటే సినిమాలకు వీళ్ళు భక్తి జ్ఞాన వైరాగ్యం సినిమాలకు పోతారా కానీ మామూలు ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి రొమాంటిక్ ఫిల్మ్స్కి వెళ్ళరు. బుధుడు మూలా నక్షత్రంలో ఉంటే ఏముంది, చాలా పొదపరిగా ఉంటాడు, వెనక్కి అన్ని రివర్స్ ఫలితాలు. కానీ ఇక్కడ వచ్చేక్కడికి గురువు, శుక్ర, బుధులు ఏ నక్షత్రంలో ఉన్నారు అంటే ఏ నక్షత్రంలో గ్రహం ఉంటుందో ఆ నక్షత్రం ఏ గ్రహానిదో ఆ గ్రహంలాగా పనిచేస్తారు. మరి ఇవన్నీ రివర్స్ తిరిగినట్టు లెక్క. సర్ప నక్షత్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఆ సర్పగ్రహాల ఫలితం ఇస్తాయి. అదేవిధంగా ఇక్కడ శని, అదేవిధంగా ఇక్కడ కుజుడు, ఇక్కడ వచ్చేకాడికి రవి. ఆరుద్ర, స్వాతి, శతభిషంలో శని, కుజ, రవులు అనుకుందాం. ఇక్కడ వేరే క్యాలిక్యులేషన్ లగ్నము నక్షత్రం అంతే కదా, గ్రహాలు ఉన్న నక్షత్రాలు రాహు యొక్క ప్రభావంలో వెళ్తున్నారు, చారలో వెళ్తున్నారు. అప్పుడు రాహు అంటే ఏమి, మోసగాడు, దుష్ట స్వభావము, అన్నీ నాకే కావాలనేటువంటి స్వభావము. శనేశ్వరుడు అంటే కష్టజీవి. అంటే రాహు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితంగా ఉంటాడు. అంటే ఏదో పని చేసినట్టు నటించి, లేదు ఇంకొకరి కష్టం ద్వారా ఏదో సంపాదించాలని చూస్తారు. కుజుడు ఎక్కడున్నాడు, స్వాతి నక్షత్రంలో. కుజుడు చూడ ఫైటింగ్ మాస్టర్, గొడవలు, కుజరాహుల కలయిక విధ్వంసాలు మామూలుగా. కాబట్టి కొంతమంది గొడవలతో ఉంటారు. నాకు కావాల్సిందే, నాకు మొండిగా కబ్జా అంటారు, దౌర్జన్యం చేసి కబ్జా చేయడము, నాదే ఇది, నీ వల్ల ఇది చేసుకో అనేటువంటి స్వభావం కుజుడు యొక్క స్వభావము. రాహుతో మిక్స్ అయినప్పుడు అలా ఉంటుంది. రవి శతభిషంలో ఉన్నాడు. శతభిషంలో ఉన్నప్పుడు రవి ఏం చేస్తాడంటే, రవికి రాహుకి శత్రుత్వం ఉంది. రాహువే రవిని పట్టి గ్రహణ రూపంలో పట్టేది. కాబట్టి ఈ రవి పూర్తిగా ఇక్కడ వచ్చేక్కడికి నిర్వీర్యమవుతాడు. శతభిష నక్షత్రంలో ఏ గ్రహం ఉండకూడదని కూడా జ్యోతిష్యం ఉంది. అది శతభిష నక్షత్రంలో ఎవరైనా పుడితే అతిగండం నామయోగం, అతిగండం పేరు వినడానికి భయం వేస్తుంది. కాబట్టి ఆ శతభిష నక్షత్రంలో ఏ గ్రహం ఉండకూడదు. అందులో రవి ఉన్నాడంటే పూర్తిగా వీక్ అయిపోతాడు. తండ్రికి చెడ్డ పేరు వస్తుంది, తండ్రి చేయని నిందలు మోస్తాడు. రాహు అంటే ఒక దొంగ అని అర్థం. అంటే అతను ఒక బ్లఫ్ మాస్టర్. ఆన్లైన్ ఉంటాయి కదా మోసాలు, ఓటీపీ చెప్పండి అని చెప్పి అమౌంట్ దుబ్బేస్తారు కదా, అటువంటి గ్రహం రాహు. ఆన్లైన్ ఇది ఇప్పుడంతా కూడా ఎక్కువగా ఆన్లైన్ మోసాలు అనేవన్నీ కూడా రాహువే. కాబట్టి తండ్రికి ఎవరో చేసిన దానివల్ల తండ్రికి అభియోగం రావడం, తండ్రి క్రమశిక్షణ ఉంటే కూడా అప్రతిష్ట పాలవడం జరుగుతుంది. కాబట్టి రాహుకేతు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు బలహీనపడతాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవి కూడా చూసుకోవాలి. ఇక్కడ యోగి, అవయోగి, బాధకాధిపతులు అన్నీ చెప్పుకొస్తున్నాను. ఇవన్నీ కూడా పరిశీలించాలి. ఈ వీడియో వచ్చి జ్యోతిష్యం పైన నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకు, అదేవిధంగా జ్యోతిష్యంలో ప్రయాణిస్తున్నటువంటి నా సహచరులకు, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళకు ఈ ఫార్ములాస్ చెప్పడం జరుగుతుంది. గోచారంలో కూడా సప్తమ స్థానమైనా లేదు భాగ్యస్థానమైనా శుభస్థానంలోకైనా ఏ దగ్గర గ్రహం వచ్చి అక్కడ ఈ నక్షత్రాలలో గ్రహాలు వస్తే అప్పుడు ఏదైనా ఒక తప్పు చేయాలనిపిస్తుంది.
ఏదో ఒక పొరపాటు చేయాలనిపిస్తుంది. ఎప్పుడు లేదు మనం ఈ పొరపాటు చేస్తామనిపిస్తుంది. ఆ నక్షత్రాల ప్రభావం అలా ఉంటుంది. 108 పాదాలు ఉన్నాయి. అందులో 27 పాదాలు 9 4 4 మూల 12 24 పాదాలు 6 4 24 పాదాలు కరెక్ట్. 24 పాదాలు రాహుకేతులవే. రాహుకేతు పాదాలు 24 ఉన్నాయి. ఈ 24 పాదాల్లో ఏదో గ్రహం తగులుతూనే ఉంటుంది. ఆ గ్రహం యొక్క సైకాలజీ ప్రకారం అక్కడ ఆ వక్రత్వం ఏర్పడుతుంది. దీనికి మళ్ళీ వ్యక్తిగత పరిహారాలు, తంత్ర పరిహారాలు, ఆలయ పరిహారాలు ఉన్నాయి. అది మా తంత్ర జ్యోతిష విధానంలో ఉన్నాయి. ఇప్పుడు మీకు క్లుప్తంగా బేసిక్ లెవెల్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వీటిల్లో గ్రహాలు ఎడిదిరి 24లో పాదాల్లో ఏదో గ్రహం ప్రతినిత్యం ప్రయాణిస్తూనే ఉంటుంది. 9 తిరుగుతుంటాయి కదా, టచ్ అవుతూనే ఉంటాయి. మనము పొరపాట్లు చేయకుండా ఉండలేమంటాం కదా. ఈ రాహుకేతు నక్షత్రాలు తగులుతున్నప్పుడు ఏ గ్రహం తగులుతుందో ఆ గ్రహ స్వభావం మనకు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పొరపాట్లు జరుగుతాయి. జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలను, డిగ్రీలను, యోగి అవయోగులను, ఆ కారకత్వాలన్నీ కూడా బాగా వంట పట్టించుకుంటే జ్యోతిషం చెప్పడం సులభమవుతుంది. ప్రతి జాతకంలో భాగ్యాధిపతులు 1, 5, 9 స్థానాధిపతులు ఎక్కడున్నారు, బాధకాధిపతి ఎక్కడున్నాడు, బాధకాధిపతి కూడా మళ్ళీ చూడాలి. ఎందుకంటే మన శత్రువు. ఆ బాధకాధిపతి ఎక్కడున్నాడు చూడాలి. సప్తమంలో ఉంటే భార్య ద్వారా బాధలు. ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్లకు బాధకాధిపతి 7వ ఇంట్లో ఉంటే భర్త ద్వారా ఇబ్బందులు, మగవాళ్లకు భార్య ద్వారా ఇబ్బందులు, బాధకాధిపతి 5వ ఇంట్లో ఉంటే పిల్లల ద్వారా ఇబ్బందులు, అవమానాలు, 10వ ఇంట్లో ఉంటే చేస్తున్న వృత్తి ద్వారా అవమానాలు. అంటే హానెస్ట్గా చేసినా కానీ ఏదో మోసం చేసి అప్రదిష్ట పాలకాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది, ఏదో రకంగా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ యోగించే గ్రహాలు ఎలా ఉన్నాయి, బాధించే గ్రహాలు ఎలా ఉన్నాయి, సర్పగ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ నక్షత్రాలు ఏ గ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ సునిశ్చితంగా చూసుకోగలిగితే వాటి నుంచి ఎలా మనము సేఫ్ అవ్వాలనేటువంటిది పరిహారాలు సపరేట్ ఉంటాయి. ఇప్పటికీ ఈ వీడియోలో నేను ముఖ్యమైన అంశాలను తెలియజేసాను అనుకుంటున్నాను. కాబట్టి మరొక వీడియోలో మీకు మరింత ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేయగలనని ఆశిస్తున్నాను. శుభం. అందరూ కూడా ఈ వీడియోని బాగా ఆదరించండి. మీ విలువైన కామెంట్స్ ఏదైనా ఉంటే తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో అనేక ముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జ్యోతిర్విజ్ఞానం అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలని ఆసక్తితో ఈ వీడియో ముగిస్తున్నాను. శుభం.